నెల్లూరు జిల్లా సంబంధించి జిల్లాలో కమిటీలు జిల్లా కార్యవర్గ సమావేశానికి అన్ని సంఘాల ఎంఆర్పిసి ఎంఎస్పి విహెచ్పిస్ అనుబంధ సంఘాలతో భారీ ఎత్తున వికలాంగుల కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రతి మండల ఇన్ఛార్జీలను నియోజకవర్గ ఇన్ఛార్జీలను కమిటీలు వేసుకుంటూ ఈ జిల్లా అభివృద్ధి కోసం పాటుపడాలని వికలాంగుల కుల పోరాట సమితి స్పష్టం చేస్తూ ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున 7 వరాలు కురిపించడం జరిగింది. 7 వరాల్లో ప్రాధాన్యత ఉచిత బస్సు ప్రయాణం మొన్ననే 18వ తారీఖున పండగ రోజునే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టిక్కో ఇల్లు కూడా వికలాంగులకు 5% రిజర్వేషన్ ప్రకారం కింద ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మానేశ్రీ మందకృష్ణమాది గారు గత ఎలక్షన్ మూమెంట్లో సత్తెనపల్లిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దాదాపుగా 2000 మందితో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి వికలాంగుల సమస్యల మీద చెప్పడం జరిగింది. వికలాంగుల సమస్యలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. అప్పట్లో 3000 పింఛన్ ఇస్తున్నారు, 3000 నుంచి 6000 ఇవ్వాలి, మంచానికి ప్రతి నెలకి 15,000 ఇవ్వాలి అనేసి అడగడంతో ఆయన వెంటనే స్పందించి 6,000, 10,000, 15,000 ఇస్తున్నారంటే అది పద్మశ్రీ మందకృష్ణమాది ఉద్యమంలోనే ఈ పథకాలు అందుతున్నాయని కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదైతే వికలాంగుల సమస్యలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టిని తీసుకుపోయి ఖచ్చితంగా న్యాయం చేసే పద్ధతిలో పద్మశ్రీ మందకృష్ణమాది గారు కూడా మొన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పద్మశ్రీ మందకృష్ణమాదిగా ఈ విషయాన్ని పిలిపించి ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయేమో అడిగి తెలుసుకొని వెంటనే అమలు చేసేదానికి సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే మళ్ళీ వికలాంగులకు ఇప్పుడు ఆల్రెడీ 2 చేసినాడు. ఇంకా ఉండేది మొత్తం 5 కూడా బదిలీలకు బాపట్లో డిగ్రీ కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా పారా ఒలింపిక్స్ దాంట్లో కూడా వాళ్ళకు కూడా మంచి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఈ అంటల్లో కూడా మాకు వికలాంగులు న్యాయం చేసే పద్ధతి ఏదైతే ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే మాకు న్యాయం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఇంతవరకు కూడా ఒక్కటంటే వికలాంగుల పక్షాన ఒకటంటే ఒక్కటి కూడా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైతే ఏమైనా కూడా మా మందకృష్ణమాది గారు ఆదేశాల వరకు ఏ రాజకీయ పార్టీలకైనా కూడా మేము అన్న అడుగుజాడలు నడిచేదానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.